మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. నేను ఫ్యామిలీ వ్లాగ్స్, హెల్దీ కుకింగ్, ఆర్గనైజేషన్, కిడ్స్కి సంబంధించింది ఇలా నాకు తెలిసినవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో డెఫినెట్గా వీడియో నచ్చింది అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది మనలో అంటే మనలో కొంతమంది కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి, పిల్లల వల్ల, ఇన్లాస్ వల్ల, ఏదో దాని వల్ల సో ఎలాంటి జాబ్ ఏం చేయకుండా 24/7 ఆన్ డ్యూటీలోనే ఉంటారు. ఏంటి అంటే హౌస్ వైఫ్స్ లాగా ఉంటారు కదా. సో అలా ఉంటున్నాము అన్నంత మాత్రాన మన గురించి మనం మర్చిపోవాలి, మన కోసం మనం ఏం చేసుకోకూడదు అని కాదు కదా. సో చాలా మందికి మన ఐడెంటిటీ మనం చూపించుకోవాలి, ఏదో ఒకటి మనకి నచ్చిన వర్క్ చేయాలి, దాంతోపాటు ఇంట్లో ఉంటూ అన్ని చూసుకోవాలి, ఈ రెండూ ఉంటాయి. దాన్ని బట్టి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏం చేయాలి అన్నది ఒక ఐడియా ఉండదు చాలా మందికి, ఎలాంటిది చేసుకోవాలి అనేసి. సో ఈరోజు నేను వీడియోలో అలాంటి కొన్ని బిజినెస్ ఐడియాస్ అనేది నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా కొన్ని బిజినెస్ ఐడియాస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా చూడలేదు అంటే ఒకసారి అది కూడా చూడండి. నాకు వీలుంది అంటే నేను ఇక్కడ కింద ట్యాగ్ చేస్తాను. లేదు అంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేశారు అంటే ఆల్రెడీ 1-2 వీడియోస్ అనేది అప్లోడ్ చేసే ఉన్నాయి. ఒకసారి అది కూడా చెక్ చేయండి. సో ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ బిజినెస్ ఐడియాస్ చెప్పేదానికన్నా ముందు అసలు ఎట్లాంటివి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, అది కూడా హౌస్ వైఫ్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలాంటివి కన్సిడర్ చేసుకోవాలి, సో ఎలాంటి ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఆలోచించుకోవాలి, అండ్ దాని తర్వాత దానివల్ల ఉండే రిస్క్ ఏంటి అన్నది ఇవి కూడా చెప్పిన తర్వాత నేను కొన్ని బిజినెస్ ఐడియాస్ అనేది చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఏం కన్సిడర్ చేయాలి అన్నది చెప్తాను. మనం ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అసలు మన స్కిల్ ఏంటి అనేసి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది, అండ్ ఒకరికే ఒక 10 రకాలు. ఇప్పుడు సపోజ్ నేను తీసుకున్నాను అంటే అంటే నేను ప్రొఫెషనల్ అని కాదు కానీ నాకు కొంచెం టచ్ ఉన్న టాపిక్స్ చెప్తాను. నేను టైలరింగ్ చేస్తాను, డ్రాయింగ్ చేస్తాను, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తాను, కొద్ది గొప్ప కుకింగ్ కూడా బాగానే చేస్తాను. ఇవి నాకు వచ్చిన కేటగిరీస్. ఇంటీరియర్ ఇవి కొంచెం ఇంట్రెస్ట్. ఇవన్నీ నేను బిజినెస్ లాగా చేద్దాము అనుకుంటే నాకు కుదరదు కదా. వీటిల్లో ఏదో ఒక దానిలో నేను కొంచెం ఎక్కువ స్కిల్ ఉంటుంది, నాకు కొంచెం ఎక్కువ టాలెంట్ ఉంటుంది కదా. సో అలాంటి స్కిల్ ఏంటి మంది అనేది ఫస్ట్ మనం పిక్ చేసుకోవాలి. కరెక్ట్ స్కిల్ అనేది పిక్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ చాలా 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 ఇంపార్టెంట్. ఎవరైనా ఏ పనైనా చేస్తున్నా కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయటం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫస్ట్ ఫ్యాక్టర్ నాకు తెలిసి అయితే. ఎందుకు అంటే మేబీ మనీ ఉన్నా కూడా మీరు కన్సిస్టెన్సీగా వర్క్ చేయకపోతే రిజల్ట్ రాదు. సో అది ఓన్లీ మనీ ఉందా, స్కిల్ ఉందా, టాలెంట్ ఇది కాదు. ఏ వర్క్ అయినా మీరు అదే పనిగా రిపీటెడ్గా చేస్తున్నారు అంటే అవుట్కమ్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అండ్ ఇంకొకటి, మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఇప్పుడు నేనే నాది చెప్తాను ఎగ్జాంపుల్. ఇంకొకటి అండి, ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్తున్నవన్నీ కూడా ఐదర్ నేను ఇంప్లిమెంట్ చేసినవి కానివ్వండి, లేకపోతే నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు చేస్తున్నవి మాత్రమే చెప్తున్నాను. ఏది కొత్తగా నాకు తెలియంది నేను ఏం చెప్పట్లేదు. నా చుట్టూ చేసి సక్సెస్ అవుతున్న వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తాను దీనిలో. ఓకేనా? సో థర్డ్ వన్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాను కదా. ఇప్పుడు నన్నే తీసుకుంటే నేను యూట్యూబ్ చేస్తున్నాను. సో యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి అంటే మెయిన్ కావాల్సింది ఏంటి? ఫోన్ అనేది అందరి దగ్గర ఉంటుంది, ఫోను కదా. సో నెక్స్ట్ ఏం కావాలి? మొబైల్ పెట్టుకోవటానికి ఒక ట్రైపాడ్ కావాలి, అని మాట్లాడటానికి ఒక మైక్. ఈ రెండు ఉంటే సరిపోతుంది, బేసిక్ థింగ్స్ అవి. బట్ నేను అవి వదిలేసి ఆల్రెడీ సక్సెస్ అయిపోయిన ఎవరో ఒక పెద్ద యూట్యూబర్ని చూసుకొని
నేను లేకపోతే నాకు యూట్యూబ్ సెటప్ కావాలి, లేకపోతే కెమెరా కావాలి, ఇంకా ఏదేదో కావాలని చూసుకున్నాను అనుకోండి, అవి ఏమవుతాయి, నాకు బడ్జెట్కి మించి అయిపోతాయి. సో నాకు అది ఎక్కువ బర్డెన్ అయిపోతుంది కదా. సో మీరైనా అంతే, ఏదైనా ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ అది మీ బడ్జెట్లో మీకు ఏదైతే మ్యాండేటరీ థింగ్స్ కావాలో అవి మాత్రమే కొనుక్కోండి. అనవసరమైన వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఓకేనా, అది థర్డ్. ఫోర్త్ వన్ వచ్చేసి మ్యాక్సిమం మీరు ఒక్కరే ఉండేలాగా చూసుకోండి. ఐ మీన్ మీరు ఒక్కరితోనే పాసిబుల్ అయ్యేలాంటి బిజినెస్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మనం పార్ట్నర్స్ని అలా పెట్టుకుందామని చూసుకుంటే లైక్ మనం ఫస్ట్ బిజినెస్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, ఫస్ట్ స్టెప్ వేస్తున్నాము. దీనిలో ఎలా ఉంటుంది అనేది మనకి తెలియదు, మనది బిజినెస్ మెంటాలిటీ కాదు. అలాంటప్పుడు ఏమవుతాయి, మేబీ మన వల్ల కానివ్వండి, ఆపోజిట్లో ఉన్న పార్ట్నర్ వల్ల కానివ్వండి, ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే మన పార్ట్నర్గా ఎవరిని పెట్టుకుంటాము, అన్నోన్ పర్సన్ని పెట్టుకోము. మన ఫ్రెండ్నో, మన రిలేటివ్నో, మన ఫ్యామిలీలో ఎవరినో పెట్టుకుంటాము. దానివల్ల ఏమవుతుంది, ఆ రిలేషన్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నారు అంటే వాళ్ళకి అన్ని బిజినెస్లో అన్ని ఐడియాస్ ఉండుంటాయి కాబట్టి ఏదైనా వాళ్ళ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతారు. మనం స్టార్టింగ్లో ఉన్నాము అంటే చేయలేం కాబట్టి మీరు ఒక్కర్లే ఉండేలాంటి బిజినెస్ చిన్నదే కావచ్చు, బట్ అలాంటిదే సెలెక్ట్ చేసుకోండి. సోలో ఫ్రెండ్లీ బిజినెస్లు అయితే చెయ్యండి. అదొక ఫోర్త్ టిప్. అండ్ మీరు ఏదైనా ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ బిజినెస్ కానివ్వండి, లేకపోతే బ్యూటీ ప్రోడక్ట్స్ ఇట్లాంటివి ఏదైనా దానికి సంబంధించిన హెల్త్కి సంబంధించినవి అట్లాంటివి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ లైసెన్స్ అనేది తీసుకోవాలి. ఫుడ్ బిజినెస్కి FSSAI లైసెన్స్ కానివ్వండి, ఇట్లాంటివి లైసెన్సులు తీసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మనం కొంచెం కన్సిడర్ చేయాల్సింది. అండ్ దీంతో పాటు మన ఫ్యామిలీ టైము అండ్ బిజినెస్ టైము ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకునేలాగా ప్రాపర్ ప్లానింగ్తోనే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత డే బై డే గడిచే కొద్దీ అప్పుడు ప్లానింగ్ వస్తుంది, లేకపోతే కరెక్ట్ ఐడియా వస్తుంది అన్నది కాకుండా బేసిక్ ఐడియా, ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా దానికి సంబంధించిన బేసిక్ ఐడియాతోనే మాత్రమే స్టార్ట్ చేయండి. సో దీని తర్వాత రిస్క్, డెఫినెట్గా ఏ పనిలో అయినా రిస్క్ ఉంటుంది. అది బిజినెస్ కానివ్వండి, ఏదైనా సరే రిస్క్ ఉంటుంది. సో రిస్క్ ఏంటి అంటే ఎక్కడైనా ఫస్ట్ కాంపిటీషన్ డెఫినెట్గా ఉంటుంది. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అంటే మీకన్నా ముందు ఆ బిజినెస్ చేసే వాళ్ళు 7 మెంబర్స్ ఉండొచ్చు, 8 మెంబర్స్ ఉండొచ్చు, 10 మెంబర్స్ ఉండొచ్చు కదా. వాళ్ళతో కాంపిటీషన్కి మీరు రెడీగా ఉన్నారు అని మెంటల్ స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఉంచుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. అది చిన్నదైనా ఉండనివ్వండి, కాంపిటీషన్ ఉంటుంది. అది పెద్దది కోట్లలో చేసిన బిజినెస్ అయినా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సో దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి, అలాంటి రిస్క్ ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇప్పుడు దాకా ఒకలాగా ఉన్నాం, కంప్లీట్ 24/7 కూడా హౌస్ వైఫ్స్ లాగే ఉన్నాము. బట్ ఇప్పుడు సడన్గా బిజినెస్ ఉమెన్ లాగా మారుతున్నాము అంటే డెఫినెట్గా ఎక్కడో చోట కొంచెం ఇంట్లో అయితే కొంచెం ఎంత సపోర్ట్ చేసే హస్బెండ్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా కొంచెం ఎక్కడో డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మాకు ప్రయారిటీ తగ్గిందని చెప్పో, లేకపోతే కొంచెం టైం స్పెండ్ చేయట్లేదను, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది. సో ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకునేలాగా ప్రాపర్ ప్లానింగ్ అండ్ మైండ్ రెండు సెట్ చేసుకోండి. ఇది ఎందుకు అంటే మెయిన్గా హౌస్ వైఫ్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి, మేబీ వర్కింగ్ ఉమెన్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా రోజుల నుంచి వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం అలవాటు అయి ఉంటుంది. కానీ సడన్గా ఎవరైతే బిజినెస్ ఉమెన్ లాగా మారాలి, హౌస్ వైఫ్స్ ఎవరైతే బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది ఈ లైఫ్ని ఆ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం. కాబట్టి సో ప్రాపర్గా ఇవి రెండు కూడా ఫస్ట్ సెట్ చేసుకోండి. అండ్ కొన్నిసార్లు ఇంకొక రిస్క్ ఏంటంటే కొన్నిసార్లు లాస్ అయ్యే, డెఫినెట్గా లాస్ వస్తుంటుంది ఒక్కో టైంలో, కంపల్సరీ ఇలానే ఉంటుంది. గ్రాఫ్ ఎప్పుడు కూడా అప్లోనే ఉంటుంది అని ఏది ఉండదు కాబట్టి ఎలాంటి బిజినెస్ కూడా. సో కొంచెం డౌన్లోకి వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేసుకునేలాగా సిచ్యువేషన్స్ అనేది ముందు పెట్టుకొని ఉంచుకోండి. అంటే ఉన్న బడ్జెట్ మొత్తం తీసుకెళ్ళి బిజినెస్లోనే పెట్టి తర్వాత దాన్ని నుంచి ఏదైనా లాస్ వచ్చింది అంటే కొంచెం రికవర్ అవ్వటం కష్టం అవుతుంది. అందుకే మీ దగ్గర ఉన్న దానిలో కొంచెం మినిమల్ అమౌంట్తో మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేయండి. మేబీ లాస్ వచ్చినా కూడా దాన్ని కొంచెం మళ్ళీ కవర్ చేసుకునే పొజిషన్లో మనం ఉండేలాగా మనం పెట్టుకోవాలి కాబట్టి సో అదొకటి ఇంపార్టెంట్. అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, దీనికే కంటిన్యూషన్ చెప్తాను. మినిమల్ అమౌంట్తోనే పెడుతున్నారు, కన్సిస్టెన్సీగా ప్రతి మంత్ కూడా
ప్రాఫిట్ వస్తూ ఉంది. ఓకే, మీకు అర్థమైపోతుంది బిజినెస్ కొంచెం మంచిగా రన్ అవుతుంది, ఎవ్రీ మంత్ ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది అన్నప్పుడు మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే ఆ వచ్చిన ఎక్స్ట్రా ప్రాఫిట్ అనేది మళ్ళీ మీ బిజినెస్ లోనే పెట్టుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసుకోండి బిజినెస్ ని. లేదు ఎక్కువ బర్డెన్ తీసుకోలేను, నేను ఎక్కువ ప్రెషర్ నా మీద పెట్టుకోలేను, ఈ ప్రాఫిట్ చాలు నాకు అనుకున్నప్పుడు ఆ వచ్చిన ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఏరియాలో అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుంది, ఈ బిజినెస్ చేసిన అన్ని రోజులే కాకుండా ఫర్దర్గా దీని తర్వాత కూడా మనకి కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక అవసరం ఉన్న టైంలో ఆ అమౌంట్ యూజ్ అయ్యింది అంటే అది మనకి చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఇస్తుంది, ఫ్యామిలీలో మనకు ఒక రెస్పెక్ట్ ఇస్తుంది. కాబట్టి ఆ వచ్చిన ప్రాఫిట్ అనేది ఒక కరెక్ట్ వేలో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది నేర్చుకోండి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే ఓకే, లేదు అంటే మీ హస్బెండ్తోనో ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు మనకు ఉంటారు కదా, సో వెల్ విషర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ ప్రాఫిట్ అనేది కొంచెం ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకోండి వేరే దానికి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందే మనం గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని థింగ్స్. సో ఇక నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఐడియాస్ గురించి చెప్తాను. నేను బిజినెస్ అంటే అది కూడా ఉమెన్స్ అంటే హౌస్ వైఫ్స్ బిజినెస్ అంటే నేను ఫస్ట్ చెప్పేది ఫుడ్ బిజినెస్ ఏనండి. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉండే బిజినెస్ ఏదంటే డెఫినెట్ గా ఫుడ్ బిజినెస్. మీరు ఎంత హైజీనిక్ గా, మీరు ఎంత టేస్టీగా వండి పెడుతున్నారు అన్నది మాత్రమే మ్యాటర్ ఇక్కడ. ఎంత మార్కెట్లో ఎన్ని హోటల్స్ అయినా ఉండనివ్వండి, ఎంత పెద్ద రెస్టారెంట్లు అయినా ఉండనివ్వండి, రోడ్డు పక్కన ఉన్న బండి దగ్గర కూడా చాలా రష్ ఉంటుంది అంటే వాళ్ళ ఫుడ్ టేస్టీగా ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది, ఉన్న దానిలో కూడా వాళ్ళు పే చేస్తున్న అమౌంట్కి అది హైజీనిక్గా వస్తుంది కాబట్టి ఉంటున్నారు. ఓకేనా? సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా నేను ఫుడ్ బిజినెస్ గురించి చెప్పాను. ఫుడ్ బిజినెస్లోనే అప్పుడు టచ్ అయిన కొన్ని పాయింట్స్ చెప్తాను ఇక్కడ. ఫుడ్ బిజినెస్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం డైలీ బేసిస్ మీద కుక్ చేయగలుగుతామా అంటే ప్రతిరోజు కుక్ చేసి సేల్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఆ రోజు సేల్ చేయలేదు అనుకోండి, అవి వేస్ట్ అయిపోతాయి. సో అలా ప్రతిరోజు కుక్ చేయడానికి మనకు టైం ఉంటుందా, మనం అలా కుక్ చేయగలుగుతామా, లేదు అకేషనల్గా ఒకసారి, లేకపోతే మంత్లీ ఒకసారి, ఇయర్కి ఒకసారి మన టైం ఏంటి, మన ఎంతవరకు టైం పెట్టగలుగుతాము అన్నది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. దాంతోపాటు ఏ కేటగిరీలో మీరు బాగా కుక్ చేయగలుగుతారో అది కూడా డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు డైలీ వండుతున్నారు అంటే ఓకే, డైలీ బేసిస్ని ఎలాంటివి అంటే లైక్ టిఫిన్, నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పినట్లు టిఫిన్స్ అవి ఓకే. దానిలోనే నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఒక గల్లీ తీసుకుంటే ఒక గల్లీలో ఒక 10 రెస్టారెంట్లు కానీ, హోటల్స్ కానీ, క్యాంటీన్స్ కానీ ఏది ఉన్నా దానిలో ఒక 7-8 నార్మల్ టిఫిన్స్, నార్మల్ బ్రేక్ఫాస్ట్లే ఉంటాయి. ఒక 1 or 2 మాత్రమే హెల్తీ బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి. లైక్ మిల్లెట్స్ కానివ్వండి, అట్లాంటివి ఏమైనా కొంచెం హెల్తీ వర్షన్లో దొరుకుతాయి. సో మనం అందరిలాగా ఒకటే లైన్లో ఎందుకు వెళ్ళాలి, మనం కూడా ఎక్కడ కొంచెం ఇప్పుడు ఎలా ఉంది మార్కెట్లో అంటే కంపల్సరీ ఆర్గానిక్, హెల్దీ అన్న దాని వైపుకే చూస్తున్నారు కాబట్టి మీరు కొంచెం డిఫరెంట్గా పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుంది, కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఎక్కువ మంది రావటానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ డైలీ బేసిస్ను కుక్ చేయాలి అంటే మిల్లెట్స్ స్నాక్స్ కానివ్వండి, మిల్లెట్స్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇట్లాంటివి పెట్టుకోండి. లేదండి డైలీ నేను కుక్ చేయను, నాకు అంత టైం ఉండదు అనుకున్నప్పుడు సీజనల్గా చేయండి. లైక్ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, సంక్రాంతిలో కంపల్సరీ పిండి వంటలు వండుకుంటారు. సంక్రాంతి, దీపావళి ఇవన్నీ కూడా ఎక్కువ ఫుడ్ అంటే ఇలా పిండి వంటలు వండుకునేది కాబట్టి సో సంక్రాంతికి మంచిగా మీకు వచ్చిన మంచి పిండి వంటలు వండండి. అవి డైలీ సేల్ అవ్వకపోయినా పర్లేదు, దానికి ఒక ఎక్స్పైరీ టైం ఉంటుంది కాబట్టి ఆ టైం లోపు సేల్ చేసుకుంటే సరిపోతుంది. అలాంటి సమ్మర్ వస్తుంది, సమ్మర్లో ఏంటి మనం ఆవకాయ పచ్చడి పెడుతుంటాము. సో అలా కానివ్వండి, లేకపోతే ఇంకోటి స్పైసెస్, ఇవి కూడా బాగా సేల్ అవుతున్న బిజినెస్ ఏంటి అంటే స్పైసెస్, పొడులు, కారపొడి, లేకపోతే అదే కొబ్బరి కారము, కరివేపాకు కారం, ఇలాంటి కారపొడులు ఉంటాయి. సో ఇవి కూడా డెఫినెట్గా కొంటారండి. మీరు మంచిగా చేస్తున్నారు అంటే మాత్రం టేస్ట్ బాగుందని డెఫినెట్గా కొంటారు. ఇప్పుడు నేను హౌస్ వైఫ్ని, నేను 24 hours మాక్సిమం ఇంట్లో ఏదో ఒకటి వండుతూనే ఉంటాను. అంటే 24 hours మీన్స్ ఇంట్లో ఏది కావాలో అది నేను కుక్ చేసుకుంటాను. కానీ ఎప్పుడన్నా నాకే ఒకసారి అబ్బా ఇప్పుడు చెయ్యాలా అని కొంచెం ఓపిక లేదు అని అట్లా అనుకున్నప్పుడు నేను ఈ కొబ్బరి కారము, కరివేపాకు కారం ఇట్లాంటివి నేను బయట తెచ్చుకుంటాను.
కొంచెం అమౌంట్ అయినా సరే బయట తెచ్చుకుంటాను. సో అట్లా డెఫినెట్గా వర్కింగ్ ఉమెన్స్ తెచ్చుకుంటారు, ఇట్లా కొంచెం హౌస్ వైఫ్స్ అన్న వాళ్ళు కూడా తెచ్చుకుంటారు. కాబట్టి స్పైసెస్ అనేది కూడా బాగా ట్రెండింగ్లో ఉంది. అది కూడా మీరు డైలీ చేయాల్సిన పని లేదు కాబట్టి అది కూడా హ్యాపీగా ఇలాంటిది పెట్టుకోవచ్చు. క్లౌడ్ కిచెన్ ఇవన్నీ కూడా చిన్న చిన్నగా మీ ఇంట్లో ఉండి మన దగ్గర ఉన్న బేసిక్ ఇంగ్రీడియంట్స్తో బేసిక్ ఎక్విప్మెంట్తో చేసుకునేవి కాబట్టి ఇదొకటి స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైం చెప్పిన దానికి కొన్ని ఎక్స్పాండ్ చేస్తానండి అని చెప్పాను కదా. సో టీచింగ్ అండి, లాస్ట్ టైం కూడా చెప్పాను, టీచింగ్ చాలా ఆన్లైన్ ట్యూటరింగ్ అనేది చాలా బాగుంది. ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవటం, దానికి ఎడ్యుకేషనే కావాలి. టీచింగ్ అంటే ఆన్లైన్ క్లాసెస్ అంటే ఓన్లీ టీచింగ్ సంబంధించిందే కాదు, అన్ని సబ్జెక్ట్ సంబంధించిందే కాదు. మీ దగ్గర ఏదో ఒక స్కిల్ ఉంది, మీకు డ్రాయింగ్ వచ్చా డ్రాయింగ్ క్లాసెస్ తీసుకోండి, మ్యూజిక్ వచ్చా సంగీతం వచ్చా సంగీతం నేర్పించండి పిల్లలకి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వచ్చా అది నేర్పించండి. ఏదో ఒకటి చదువుకు సంబంధించిందే కాకుండా ఇలాంటివి కూడా బాగా అన్నమాట. పిల్లలు కొంచెం ఎంగేజ్ చేయాలనో, పిల్లలకి ఎక్కువ నేర్పించాలనో, లేకపోతే ఒక 1-2 అవర్స్ అయినా వాళ్ళు కొంచెం ఎంగేజ్డ్గా ఏదో ఒకటి ఉంటే మనకు కొంచెం టైం దొరుకుతుందనో ఏదో విధంగా అయితే పేరెంట్స్ రెడీగా ఉన్నారు కొంచెం అమౌంట్ పెట్టైనా నేర్పించడానికి. కాబట్టి మీ దగ్గర ఉన్న స్కిల్ అలా యూజ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మా మేడం సమన్వి భగవద్గీత నేర్చుకుంటుంది కదా, ఆ మేడం గురించే చెప్తాను. ఆ మేడము మేబీ చిన్నప్పుడు ఎప్పుడో స్కూలింగ్లో అట్లా ఉన్నప్పుడు భగవద్గీత నేర్చుకున్నానని చెప్పారు నాకు, స్కూల్లోనే కాలేజ్లోనే ఉన్నప్పుడు. ఆమె అలా ఏదో సరదాగా నేర్చుకున్నారు, తర్వాత దాన్ని ఒక ప్రొఫెషన్ లాగా తీసుకుందామని కాదు, మేడం సరదాగా నేర్చుకున్న దాన్ని ఇప్పుడు కొంచెం అపార్ట్మెంట్ పిల్లలకి నేర్పించడము, లేకపోతే ఇట్లా బయట క్లాసెస్ తీసుకోవడం చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఆవిడకి టైం పాస్ అవుతుంది, ఆవిడ ద్వారా ఇంకొక 10 మంది పిల్లలకి భగవద్గీత వస్తుంది. అది ఎంత నాలెడ్జ్ కదా. సో నాలెడ్జ్ వస్తుంది, దాంతోపాటు మేడంకి కొంచెం ఇన్కమ్ కూడా వస్తుంది కదా. ఆమె వాంటెడ్గా కావాలి అని నేర్చుకొని ఇప్పుడు ఏదో చేస్తున్నది కాదు, ఆల్రెడీ వచ్చిన దాన్ని మేడం అలా కన్వర్ట్ చేసుకున్నారు. సో మనం కూడా అంతే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక నాలెడ్జ్ ఒక స్కిల్ ఉంది అంటే ఎందుకు అలా యూజ్ చేసుకోకూడదు. హ్యాపీగా మనం ఎక్కడికి వెళ్ళే పని లేదు, మొబైల్ ఉంటే చాలు, దానిలో డేటా ఉంటే చాలు కదా, ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు. సో ఇదొకటి డెఫినెట్గా ఎవరైనా చదువే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేయగలిగేది ఇట్లా మనకు వచ్చిన స్కిల్ను చూపించుకోవటము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. చాట్‌జీపీటీ కానివ్వండి, ఏఐ కానీ దీన్ని యూజ్ చేసుకొని చాలా అన్నమాట, చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అనమాట. కాంటెంట్ క్రియేషన్ కానివ్వండి, యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయటము, డిస్క్రిప్షన్ రాయటము, లేకపోతే బ్యానర్ క్రియేట్ చేయటము, టెక్స్ట్ క్రియేట్ చేయటం, ఇట్లాంటివి దీనికి పెద్దగా కూడా ఏం అవసరం లేదు. ఇప్పుడు నేనున్నాను, ఒకప్పుడు నేను థంబ్నెయిల్, డిస్క్రిప్షన్ ఇవంతా చాలా కష్టపడి టైప్ చేసుకొని ఆలోచించి, నేను తెలుగు మీడియం స్టూడెంట్, నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు. సో నేను దాన్ని కొంచెం మంచిగా కొంచెం పెట్టుకొని వర్డ్స్ అన్ని కరెక్ట్గా సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకొని నేను టైప్ చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు అట్లా కాదు, నా థాట్ ఏంటి అన్నది నేను చాట్‌జీపీటీకి ఇచ్చేసానంటే అది ఆ రోజు థంబ్నెయిల్, ఆ రోజు డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవన్నీ నాకు ఇస్తుంది అనమాట. సో ఈజీ అయిపోతుంది. ఏదైనా గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి అంటే, నాకు ఏదైనా డౌట్ ఉందంటే నేను అది అక్కడ టైప్ చేసి ఓకే ఇది కరెక్టా కాదా అని అడిగితే ఏదైనా గ్రామర్ మిస్టేక్ ఉన్నా కూడా రెక్టిఫై చేస్తుంది. సో ఇట్లా ఏఐతో వీడియోస్ క్రియేట్ చేయటము, ఆడియోస్ ఇవ్వటము, లేకపోతే ఏదైనా బ్యానర్స్ క్రియేట్ చేయటము, వీడియోస్ క్రియేట్ చేయటము, ఇవన్నీ కూడా చాలా ఈజీ అయిపోయింది. ఒక్కసారి మీకు కొంచెం ఆ పరంగా నాలెడ్జ్ ఉంది అంటే మాత్రం దాన్ని కూడా హ్యాపీగా మీరు ఒక ప్రొఫెషన్ లాగా తీసుకోవచ్చు. దానివల్ల ఎక్కువ టైం ఏం అవసరం లేదు, దానికి కూడా ఎక్కువ బడ్జెట్ కూడా అవసరం లేదు. ఇంట్లో నెట్ ఉండి ఒక ఫోను, ఇంకా కొంచెం కావాలంటే ఒక ల్యాప్టాప్ లాంటిది ఇంట్లో ఎవరిదో ఒకళ్ళు ఉంటుంది, హస్బెండ్తో పిల్లలతో ఎవరో ఒకళ్ళు ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఉన్న సరిపోతుంది. సో అదొక బిజినెస్ ఐడియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి నేను ఈ మధ్య చూస్తుంది ఏంటి అంటే శారీ ప్రీప్లేటింగ్ ఐడియా ఉంటుంది కదా. మనం ఏ అకేషన్ వచ్చినా ఫస్ట్ బ్యూటీషియన్ పిలుస్తాము, చిన్న వాటికైనా. ఇప్పుడు అందంగా, ఎందుకంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్ కాబట్టి మంచిగా అందంగా ప్రజెంట్ చేసుకోవాలి మన గురించి మనం అనుకుంటాం కాబట్టి బ్యూటీషియన్ పిలుస్తాం. సో బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నారు అంటే వెరీ గుడ్, ఇంకా మనం పార్లర్ పెట్టుకోవచ్చు, లేకపోతే కూడా మనం ఇంటికెళ్ళి హోమ్ సర్వీసెస్ అయినా ఇవ్వచ్చు. లేదు అంత అవ్వదండి నాకు అనుకున్నా కూడా డెఫినెట్గా శారీ ప్రీప్లేటింగ్ అనేది చాలా లో బడ్జెట్ అండి. బాక్స్ ప్లేటింగ్, హ్యాంగర్ ప్లేటింగ్ చాలా ఉంటుంది కదా.
మొత్తం లుక్ అంతా కూడా మనం శారీ డ్రేపింగ్ తోనే మారిపోతుంది కదా, హెయిర్ స్టైల్ అండ్ శారీ డ్రేపింగ్ తో మారిపోతుంది కదా. ఇవి రెండు చిన్న చిన్నవి అన్నమాట. దానిలో కూడా శారీ డ్రేపింగ్ అనేది చాలా ఈజీ. మేబీ మినిమల్ లో నేర్చుకోవచ్చు, 1000 2-3,000 తో అయిపోతుంది ప్రీ ప్లీటింగ్ నేర్చుకోవటము. అది నేర్చుకున్నాము అంటే మంచిగా ప్రీ ప్లీటింగ్ చేస్తే మా ఏరియాలో అయితే ఒక శారీకి 300-400 ఛార్జ్ చేస్తున్నారు. జస్ట్ బాక్స్ ప్లీటింగ్ చేసేసి ఐరన్ చేసి అది ఇస్తారు కదా, జస్ట్ ఒక 5 minutes లోపే మనం శారీ ఎంత పెద్ద పట్టు చీరైనా కట్టేసుకోవచ్చు కదా. సో అది టైం సేవ్ అవుతుంది, అందంగా కనిపిస్తున్నాము, ఈ కుర్చీలు రావు, ఇదంతా గొడవ లేదు. కాబట్టి చాలా మంది 300-400 అంటే చేపించుకోవడానికి రెడీగా ఉన్నారు కదా. సో డెఫినెట్ గా అది కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ప్రీ ప్లీటింగ్ చేసుకోవడం, బాక్స్ ప్లీటింగ్ చేసుకోవటము. ఒక శారీకి 300-400 అంటే పెళ్లిళ్ళ సీజన్, ఫెస్టివల్ సీజన్ లో హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఒక 1 hour కష్టపడ్డామంటే ఒక 400-500 వస్తే తక్కువ చెప్పండి. సో అది కూడా లేడీస్ చేయొచ్చు. దాంతోపాటు టైలరింగ్ ఎలాగూ లేడీస్కి సంబంధించింది వచ్చింది కాబట్టి టైలరింగ్ కూడా. సో టైలరింగ్ నేర్చుకున్నారు అంటే వెల్ అండ్ గుడ్ అండి, సూపర్. టైలరింగ్ కూడా ఎప్పుడు ఉండే బిజినెస్ ఏంటంటే బొటిక్ బిజినెస్. మీరు టైం పెట్టుకోగలుగుతున్నారు అంటే చాలు, మిగతాదంతా కూడా హ్యాపీగా సక్సెస్ అయిపోతాము అక్కడ. సో టైలరింగ్ ఒకటి. అండ్ టైలరింగ్ మీ క్లాసెస్ కూడా మనం టైలరింగ్ లో స్టిచ్చింగే చెయ్యాలి, బొటిక్కే పెట్టుకోవాలని కూడా లేదు, క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, బ్లౌజ్ నేర్పిస్తే ఇంత ఛార్జ్ చేస్తున్నారు, డ్రెస్సెస్ నేర్పిస్తే ప్రతి దానికి ఒక ఛార్జ్ ఉంటుంది. సో టైలరింగ్ క్లాసెస్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఆల్టరేషన్ చేయటం కూడా అండి, నార్మల్ బొటిక్స్ లో అయితే ఆల్టరేషన్ ఎవ్వరు చేయట్లేదు. ఏదైనా చిరిగిపోయినవి ఆల్టరేషన్ చేయాలి, లేకపోతే ఇవి ఉంటాయి కదా హుక్స్ కుట్టడము, ఇవన్నీ ఉంటాయి కదా, బటన్స్ కుట్టడము, ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్నవి అన్నవి బొటిక్ లో ఎక్కువ చెయ్యరు అనమాట. టైం తీసుకుంటారు, చిరాకు పడుతుంటారు. సో అట్లాంటివి కూడా చిన్న చిన్నవి అవి కూడా పెట్టుకోవచ్చు. మీకు ఎక్కువ టైలరింగ్ లేదు, మీ ఇంట్లో మిషన్ ఉంది అంటే ఫాల్స్ కుట్టడము, ఆల్టరేషన్ చేయటము, లేకపోతే ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేయటం, ఇట్లాంటివి ఉంటాయి కదా చిన్న చిన్నవి అనమాట. సో అవి కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండి, ఇది కూడా బాగుంటుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానివ్వండి, చైన్స్ మేకింగ్, అది సిల్క్ థ్రెడ్ చైన్స్ తయారు చేయటం కానివ్వండి, లేకపోతే బౌస్ ఉంటాయి కదా మనం హెయిర్ బ్యాండ్స్, ఇట్లాంటివి చేయటం కానివ్వండి, గ్లాస్ పెయింటింగ్స్ వేయటము, లేకపోతే క్లేతో టాయ్స్ చేయటము, డెకరేటివ్ ఐటమ్స్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి వస్తాయి. మీకు దానిలో ఇంట్రెస్ట్ ఉంది అంటే హ్యాపీగా మీరు అది కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా ఇంకా చాలా ఐడియాస్ ఉంటాయి. బట్ ఇప్పటికే ఆల్మోస్ట్ 20 minutes అబోవ్నే అవుతుంది వీడియో వచ్చేసి. ఎక్కువ టైం తీసుకున్నా కూడా వీడియో ఎవరు చూడరు, ఎందుకంటే మనం ఇప్పుడు షార్ట్ మోడ్లోనే ఉన్నాము కాబట్టి స్కిప్ చేస్తూ చూస్తాము. సో అందుకే నేను ఈ ఇంతవరకు ఐడియాస్ మాత్రమే ఇక్కడ కవర్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో మనం కొంచెం టైం తీసుకొని హార్డ్ వర్క్ చేయటానికి నేను రెడీగా ఉన్నానండి. నాకు కొంచెం టైం ఉంది, నేను దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను, యూస్ఫుల్గా ఉండాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు డెఫినెట్గా చాలా ఉన్నాయి, చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ రోజుల్లో. సో అంతే, దానివల్ల మన మీద సెల్ఫ్ కాన్ఫిడెంట్ వస్తుంది, మన ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది, స్ట్రెంగ్త్ ఇవ్వగలుగుతాము ఫ్యామిలీకి, మన మీద మనకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. సో హ్యాపీగా ఉండగలుగుతాము. ఫస్ట్ ఏం చెయ్యట్లేదు అని డల్గా ఉండేదానికన్నా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉన్నాము, ఎక్కువ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎక్కువ అమౌంట్ వేస్ట్ చేయకుండా చేసుకుంటున్నాము అంటే ప్రతి బిజినెస్ కూడా సక్సెస్ అవుతుంది, కొంచెం పేషెన్స్ చూపించుకున్నాము అంటే. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అలా హెల్ప్ అయింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇది కూడా ఒక బిజినెస్ ఐడియానే, యూట్యూబ్ చేయటం కూడా. నేను ఇక్కడ ఏమీ చూపించట్లేదు, నాకు రాని రాకెట్ సైన్స్ ఏం చూపించట్లేదు, నాకు వచ్చిందే చూపిస్తున్నాను. నేను ఇంట్లో ఎలా ఉంటానో అదే చూపిస్తున్నాను బేసికల్గా. నాకు రాని డాన్సులు చేయటము, నాకు రాని ఏదేదో ట్రై చేయట్లేదు. నేను ఏదైతే కుక్ చేస్తానో, నేను ఎలా ఉంటాను ఇంట్లో అదే చూపిస్తున్నాను. నచ్చిన వాళ్ళు చూస్తున్నారు, నచ్చకపోతే స్కిప్ చేస్తున్నారు. అలా చూస్తున్నారా లేదా అనే దానికన్నా కూడా ఇది నాకు డెఫినెట్గా నాకు ఇది ఒక పని లాగా అయిపోయింది, మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది కదా. అండ్ దాంతో పాటు ఇప్పుడు నేను లాంగ్ టైం ఉంది అంటే నేను నా లాంగ్ వీడియోస్ అన్ని, బ్యాక్ వీడియోస్ అన్ని చూసుకుంటుంటాను.
దానివల్ల ఆహా ఇలా ఉంది కదా, ఇలా ఉండేదాన్ని, ఇలా చేశాను, అలా చేశాను అనేసి నాకు కొంచెం కొన్ని వీడియోస్ చూసుకున్నప్పుడు మంచిగా అబ్బా నేనే మాట్లాడింది అని చెప్పేసి నా మీద నాకే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఏదైనా సరే అండి, మనం ఏ పని చేస్తున్నా దాన్ని ఎంజాయ్ చేస్తున్నాము అంటే సక్సెస్ ఎవరి కోసం రాదు చెప్పండి. బట్ టైం మ్యాటర్ అంతే అవుతుంది. సో అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం తెలుసు కదా, బెల్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.